మేమందరం తుపాకకు బస్సులు వేసుకొని వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుర్భాగ్యాలను చూపించాలి. ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదక్ పార్లమెంట్ లో ఓట్లేమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతారా? ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ ఇచ్చిందా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. సవాలు బీజేపీ మా మిత్రుడు చెప్తున్నాడు 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఇదే కాదు, వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలలో 5 పథకాలు అమలు చేసి 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనుకంగా కాళ్ళ కట్టబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి. నేను ఆయన చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధన ఉండాలి. హరీష్ రావు నీకు 10 ఏళ్ళు గాడిద లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఫీజు రియంబర్స్మెంట్ చేయలే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇయ్యలే, పోడు భూముల పట్టాలు ఇయ్యలే. మా మిత్రుడు చెప్తున్నాడు. మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే, ముదిరాజులను బీసీ-డి నుంచి ఏ గ్రూపులకు బదలాయింపు చేయలే. సన్నాసోడా 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి పన్లిగిల పెట్టి ఇవాళ వచ్చి 100 రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో అని అంటున్నావు. ఏం అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా? బిడ్డ, నీలాకటోళ్ళని తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామ వస్తాడో, నీ బామ్మార్త వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ, పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుద్ది, ప్రజల కష్టాలన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని ఢిల్లీ సరిహద్దులో 100లాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్తాం 2022 లోపల అని చెప్పిండు. ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, జన్ధన్ ఖాతాలో స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా సోదరులని, మోడీ మీ ఖాతాలో 1 పైసాన్ని వేసిండా? 10 పైసలన్నీ వేసిండా? ఏకాన కూడా మన ఖాతాలో అని మోడీ గారు 10 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే మోడీ ఎన్నిసార్లైనా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు. అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా నిలబడేది ఈ 3 రంగుల జెండాని. ఈ 3 రంగుల జెండాని నమ్ముకున్నోడు, పాడైనోడు ఎవడు లేడు. 3 రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు. అందుకే నా ముదిరాజ్ సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా.
ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడు పేదోడు మీ ఇళ్లలో పుట్టి మీ ప్రతిష్ట నీల మధుకు ఇయ్యాల. ఒక్క పక్కన గడీలలో ఉండే దొర ఉన్నాడు, రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు. మరి ఈ పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం, ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం. ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ఎవడైనా మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్లలో ఆడబిడ్డలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. మీరు కావాలంటే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి, అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్ గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నోడు కాదా? వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా? మల్లన్న సాగర్ మా భూములు ఇయ్యము అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా? ఏ ఊరోడు, ఎక్కడోడు, ఎక్కడికి వచ్చిండు, ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి. ఎందుకు ఇచ్చిండు కేసీఆర్? నమ్మిన బంటు కాసిం రిజ్వీ నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్ లో గులాంగిరి చేస్తాడు. కాసిం రిజ్వీ తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్ లో 14 గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ వాడు అభ్యర్థిగా పెట్టిండు. నేను అడుగుతున్నా, పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్ కు పువ్వ లేనప్పుడు బుక్కెడు పువ్వ పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చిండంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే మిత్రులారా, మోడీని చూసినాం ఢిల్లీలో, గల్లీలో కేడీని చూసినాం. వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే. మొన్న డిసెంబర్లో కేడీని పొందబెట్టిండ్రు, ఇక వంతు మోడీకి వచ్చింది. ఒక్కని కాదు, ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉంటది. ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే మాది. ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది. మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది. 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది. ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము మిమ్మల్ని వజ్రాలు వైదూర్యాలు అడుగుతలేం, మణులు మాణిక్యాలు అడుగుతలేం, మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం. ఏమడుగుతున్నా మిత్రులారా? మిమ్మల్ని ఏమడుగుతున్నా మిత్రులారా? ఎంతో మంది ఎన్నోసార్లు ఎవరెవరికో వేసారు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ కి బీజేపీ కేసారు. ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నీదం మధుని గెలిపించడానికి మీరు సిద్ధమా? ఇందిరమ్మ రాజ్యానికి ఓటు వేయడానికి సిద్ధమా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.